హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్. ఆగస్ట్ 14th నైట్ ప్రీమియర్స్ వేస్తే మిస్టర్ బచ్చన్ మూవీకి వెళ్ళా. మామూలుగా కాదు, ఎగ్జైట్మెంట్తో వెళ్ళా. వర్షం పడుతున్నా తడుచుకుంటూ వెళ్ళా. చివరికి మూవీ ఎలా ఉందంటే డెఫినెట్గా రేపు అజయ్ దేవగన్ సపోర్ట్ చూసాను అనుకోండి అంటాడు. నా బొంగేం కాదు, ఏం తీశారో బాబోయ్, ఏం అర్థం కాలేదు, అసలు ఏం ఎక్కలేదు కూడా. రైడ్ మూవీలో ఉన్న సబ్జెక్ట్ని తీసుకుని రీమేక్ కాదు అంటూ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ పెట్టేసి మూవీని చెడదొబ్బారు. ఈ మూవీ చూస్తే ఒరిజినల్ రైడ్ మూవీని మర్చిపోతామంట. సరే, అది మర్చిపోవడం సంగతి ఎలా ఉన్నా, ఈ మూవీ చూసి థియేటర్ నుండి బయటికి వచ్చాక ఒరిజినల్ మూవీ ఎలా ఉంటుందో చూడాలనిపించింది నాకు. అంత వరస్ట్గా తీశారు ఈ మూవీని. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ముందు కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ రాసేసుకుని తర్వాత ఏ మూవీలో సబ్జెక్ట్ తీసుకుని అతికిద్దామా అనుకుని చేసినట్టుంది ఈ మూవీ. ట్రైలర్లో చూసే ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎంత పవర్ఫుల్లో నిరూపిస్తా అన్నట్టు ఒక డైలాగ్ ఉంటుంది. అది ఒక పవర్ఫుల్ డైలాగ్ అనుకున్నాను, కానీ దాన్ని కూడా కమర్షియల్ డైలాగ్ చేసేశారు. అలా ఉంటాయి మరి నెక్స్ట్ ప్రొసీడింగ్స్. గైస్, ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆన్లో పెట్టుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. అసలు మిస్టర్ బచ్చన్ అని పేరు పెట్టారు, కానీ ఆ నేమ్ పెట్టినందుకు గాను ఏవో 4 కామెడీ బిట్లు ఎక్స్ట్రా రాసేసి చిరాకు వచ్చేలా చేశారు. 2 hours 40 minutesలో పెట్టాల్సిన సోది పెట్టేసి, పెట్టాల్సిన నాన్సెన్స్ కామెడీ పెట్టేసి, పెట్టాల్సిన రాత్ అంతా పెట్టేసి చెడదొబ్బారు మూవీని. సీరియస్ సీన్స్ అనుకున్న చోట కూడా కామెడీ పెట్టేస్తే ఎలా అండి? అసలు ఒక్క సీన్లో కూడా నాకు నవ్వు రాలేదు. అలా ఉంటుంది కామెడీ. అవుట్డేటెడ్ కమర్షియల్ ఫార్ములా. హీరో ఇంట్రో ఫైట్ యాజ్ టీజ్గా ఫస్ట్ హాఫ్లో లవ్ సీన్స్, ఇంటర్వెల్ ఫైట్, సెకండ్ హాఫ్లో హీరోని కొట్టడం, ఫ్యామిలీని కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేయడం, ఐటమ్ సాంగ్ లాంటి సాంగ్స్, మళ్ళీ క్లైమాక్స్లో ఫైట్. ఇంతే, మూవీ అంతా ఇంతే. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది జస్ట్ ఒక పాయింట్ మాత్రమే తప్ప దానివల్ల మనకు టేక్ అవే ఏం ఉండదు. సెకండ్ హాఫ్లో ఒక స్పెషల్ అపీరియన్స్ ఉంటుంది. ఎవరో చెప్పండిలే, కానీ అతని యాక్షన్ అండ్ డైలాగ్స్ నచ్చాయి. ఆ ఫైట్ సీక్వెన్స్ మాత్రం కొంచెం సాటిస్ఫై అయ్యాను. బట్ స్టిల్ ఎందుకు వచ్చిందో ఆ క్యారెక్టర్ మరి ఏదో ర్యాండమ్గా క్రియేట్ చేసి జస్ట్ ఏదో కనపడాలి అన్నట్టుగా ఉంది తప్ప ఇంకా ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు ఆ క్యారెక్టర్కి. పర్ఫార్మెన్స్ల గురించి ఏం చెప్తాంలే, ఇంకా అంత రిజిస్టర్ అయ్యే లాంటివి ఏం లేవు. థ్యాంక్ గాడ్ జగపతి బాబు గారికి లెంతీ రోలే పడింది ఈ మూవీలో. సాంగ్స్ విజువల్గా బాగానే ఉన్నాయి, కానీ రిపీట్స్ వేసేంత ఏం లేవు. బీజిఎం గో విత్ ద ఫ్లో. మీరు కనుక మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆన్లో పెట్టుకోండి.